లక్ష్మి సూర్య నాగమ్మన చంద్రనామ ఇద్దరు లగ్గమాడిన వీళ్ళతోటి ఏడాగూరు గంగురాదే మమ్మల దాకాదో రాదు ఏనాడు ఈడికి 5 భార్యలు ఉన్నారు వీళ్ళతోటి 7 భార్యలు అన్నప్పుడే సీతారాముడి మానవ గుండెలు ఊరిపోతున్నాయి కార్యాలు కలుగుతున్నాయే బిడ్డ సూర్యనాగమ్మ ఓ బిడ్డ చంద్రనాగమ్మ ఇలా అవులా చూసి మూర్తిని గోగుల చూసి మూర్తిని రాజును చూసి మీరు పెంచాడుతున్న బిడ్డ నా బిడ్డ లగ్గమాడినట వీళ్ళ మీతోటి 7 అంటుండు నీకు రానున్న కాలంలో బిడ్డ నీకు సాటికి సంతరపోరు తప్పదేమో బిడ్డ ఎప్పుడు మాత్రం సీతారాముని మహారాజు కంగబడి వాళ్ళు పోసి వంగి ప్రాణం బట్టి 2 బిడ్డల సూర్యనాగమ్మ చంద్రనామ చేతులు పెట్టిండు ఆనాడు గొల్ల గంగురాజు సూర్యనాగమ్మ చంద్రనామ లగ్గమ ఆడికి 7 భార్యలు అయిపోయిండ్రు ఆ జామతీవరంలోకి వచ్చిండు మరే పోయిలారా మనం ఇంత దూరం వచ్చిన దానికి మన కావుల పచ్చడి కూడా దొరికింది తాగబోతే ఉస్కాలు దొరికినాయి ఇంకా 2 భార్యలు లగ్గమాడినా మన ఉత్తరాదికి అయోధ్య నగరం వెళ్ళిపోదాం అంటున్నాడా గంగురాజు 2 భార్యలు తోలుకున్నాడు ఒక బోయిలు నెంబడి పెట్టుకొని ఆవుల పట్టుకొని సీతారాముడి పట్ల మొదలుపెట్టి ఉత్తరాదికి ఉత్తరాదికి అయోధ్య నగరం వస్తున్నాడే పల్లెల పాటి మీద అల్లడు పోయిన కావులు అప్పచెప్పిన సూర్యనాగముడు చంద్రనామ వెంబడి పెట్టుకున్నాడు వచ్చినప్పుడు అంతకంటే పెద్దది ఒక ధనలక్ష్మీదేవి కళ్ళవార చూసింది ధనలక్ష్మీదేవి కళ్ళవార చూసి ఏనాడు ఒక పురుషునితో పుణ్యమంటారు ముఖంతో మోక్షమంటారు భర్తతో భాగ్యమంటారా అని రాజులు మాత్రం ఏనాడు ఒక నారలు మధ్యమైంది నగలు పట్టుకొని పోయిండు గోగులు పట్టుకొని పోయిండు 7 ఎత్తడి 12 పచ్చికరు వచ్చి ఆవులు పట్టుకొని పోయిలు తోలుకొని ఏనాడు వెళ్ళిపోయిండు నల్లవారి వస్తున్నా అని కాకరైన కడుపు కన్నవారు పెట్టరు దూపాయిన కడుపు నీళ్ళు ఎవరు ఇచ్చారు ఇప్పుడే వేడుకొని వెళ్ళుకొని కలియేడు మెడలు నింపుకుంటున్నా అని చెంపుతోడి ఉతికాలు సేదని వాళ్ళు కైవారు తీసుకొని చెంపుతోడి ఉతిక
మానవులు 2 ఉంటాయి ఆ కాళ్ళు 3 నీకు ఎట్లా కనబడుతుంది? నా నీళ్ళు నాకు కనబడుతుంది. 3 ఉంటాయి కాళ్ళు. నేను నీకు కనబడుతున్నా బలసాలు ఉన్నది పోయినాక నడికి కాలికి తెగులు పెట్టాను లేదమ్మా నాకేందో 3 కాళ్ళు కనబడుతున్నాయి. 3 ఉంటాయి. నాకేం అనుమానం వస్తుంది అనుమానం ఎక్కడిది? అనుమానం లేదు. కనబడుతున్నాయి అయ్యా 3 ఉంటాయి ఎక్కడ నాకే కనబడుతుంది. పాల కనబడుతుంది. ఒకసారి చెయ్యిస్తాను కనబడుతుంది నాకు. ఈ చెయ్యితాను ఈ కాలు ఇతాను ఒకసారి ఈ కాలు ఇతాను 2 కాళ్ళు ఎగిరాయి. వాళ్ళెవరయ్యా? వాళ్ళెవరు? ఎవరయ్యా వాళ్ళు? నీ కాలు కలుగుతుంది. ఎవతయ్యా? ఎక్కడికి అదేవతయ్యా? ఎవతయ్యా? అది ఆవుల కొట్టుకొని పోయి సెకండ్ సెటప్ గిట్లా పెట్టుకున్నావా? చెల్లెళ్ళు చెల్లెళ్ళు ఎవరు వాళ్ళు చెప్పు. వీళ్ళు ఎవరు? మంది ఎవరు కాలే వీళ్ళు. మీ చెల్లెళ్ళు లగ్గం కాలేదంటే అయింది. ఇంట్లో పెట్టుకున్నా మన ఇంట్లో దాచికాంత నాది. ఈడికే 5 భార్యలో గొడ్డు బర్ర కట్టేసుకున్నట్టు 5 ఉన్నాం ఇంటి ముంగట. ఇంకిద్దరు ఎట్లా ఎంబడి పెట్టుకున్నాం? అయితే ఇంకిద్దరు ఎట్లా ఎంబడి పెట్టుకున్నా చూడండి. అయ్యోనే రాదుడా పిల్లలు కాలేదని వీళ్ళిద్దరు తప్పకుండా ఐదుగురికి పిల్లలు కాలేదు. 5 చేసుకుంటే ఒక్కల పిల్లలు కన్నా పిల్లలు కాలేదు. ఆ తెలివి దగ్గర ఉండాలి. డాక్టర్ మంచి మోటార్ పోయేదా? 5 కొట్టు బర్ర కట్టేసుకోండి. మీ అక్కలేదు వాళ్ళని 5 చేసుకుంటే వాళ్ళ పిల్లలు కాలేదు. ఇందులో చేసుకుంటే ఎవరు ఇద్దరు నెంబడి పెట్టి కొనొచ్చినవయ్యో. వాళ్ళకి తప్పకుండా సంతాన బలం అయితే నన్ను మోసం చేసి లగ్గం నువ్వు రావద్దాలంటే ఒక లగ్గం అవతం చెప్పి లగ్గం వల్ల ఆడినవు. అయ్యో లగ్గం వల్ల ఆగాలి కానీ లగ్గం వల్ల ఆడినవా? 5 ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు కాదే, మంది వాళ్ళు కాదు. మీ అక్కలే. అక్కల సంతులు ఒక్కరి లగ్గం అని 2 లగ్గం 7 లగ్గం అన్న ఉన్నారా? 7 గొల్లలకు 7 ఉన్న తక్కువ. అందుకే వేసుకున్నట్టు గొల్ల గంగురాజునైనా నాడు సీతారాంపురి మహారాజు కన్న బిడ్డలు సూర్యనాగమ్మ. సూర్యుని పూజ సూర్యనాగమ్మ. చంద్రునికి పూజ చంద్రనాగమ్మ. ఆవుల కొట్టుకొని భోజ తోలుకొని వెళ్ళిపోతా ఉంటే ఎక్కడ కట్టుకు ఆవులోర్సి ఆవుడెక్కలోర్సి ఒక ఏనాడునైనా అగ్గిగోత్రం పుట్టి ముళ్ళ గుడిసెలు అంటుకున్నాయి. వాళ్ళు సత్య స్థాపన పెడతా ఉండే శరణు అంతా ఒక ఏనాడు ఒక శరణన్నవాని మరణం లేదన్నారు. వీడికే నాకు 5 భార్యలు ఒక్కరి లగ్గం ఒక్కరికి మాత్రం సంతానం కాలేదంటే కొడుకాను వెళ్ళిపోయేది వల్ల మీ గొల్లకులం అబద్ధం ఆడేది కాదు. అరగంట సేపు అబద్ధం ఆడు సూర్యనాగమని చంద్రనాగమని లగ్గం ఆడమన్నారు. వాళ్ళు మీకు సెల్లేలు ఉన్నారేమో నాకు భార్యలు ఉన్నారేమో
ఇష్టం లేకుంటే కూడుండు అంటుండు మంచుకున్నా మంచుకున్నా వల్ల ఇది నిర్ణయాలు వచ్చిందానికి దేవుడు నాది దేవుడే దేవుడు నాదే దేవుడే దేవుడు నాది మగడు నా తోటలా ఉండిట్రాయ్యా అది మంచిది కాదు పెద్దలు అది పెద్దది మంచిగా మరుగుని పెట్టి మలుపుకుంటుంది నా దగ్గరికి రా ఎట్లా పెడతారు పాలు నేను పాలు పెట్టుకున్నాను వచ్చిన దానికి ఏమో బాగుంటుంది సేల్ ఉంటుంది మరి నేను పాలు పెడతా గిరికి వెళ్ళి ఇన్ని భాగం ఏమో నాకు మీ భాగం ఏమో సొమ్ము సంబంధాలు పెట్టదాన్ని నువ్వు ఏది కడుపు కన్నం పెట్టను నేను సుఖపడదాను నువ్వా మరి నా కింది పాలు నాకు చిన్నదాన్ని కదా ఇట్లా అంటున్నావే ఇట్లా పెడదాం ఇట్లా నిలువుగానే ఇట్లా పెట్టినా సరే నా బాలుకి ఏం చేస్తా అనుకున్నావు నా బాలుకి నేను తాళం వల్ల ఏపిస్తా నీ యొక్క బాలుకు దెబ్బలు కొట్టి ఇచ్చి సెలవు చేస్తా నీ బాలు అయ్యయ్యో భామలారా బాధపడకుండ్రి బాబా మిమ్మల్ని 5 లెక్క మాడితే సంతానం కాలేదని వాళ్ళిద్దరు లెక్క మాడినా వాళ్ళతోడు సంతానం అవుతుంది అన్నాడు గహనాడు కొల్ల కంగురాలు వీళ్ళు నా కళ్ళం కంటే ఇంత కొట్లాడుతున్నారు అప్పటికి ఇప్పటికైనా కళ్ళ కలియం కలియ వ్యాపారంలో 30 చుట్లు కూడా ఉంటే 3 సిగలు కూడా ఉండేయాట వీళ్ళకి 7కి 7 మేడలు ఏర్పాటు చేసి 7 14 దాసుల్లో పెడతానన్నాడు 7 బాలులకి 7 మేడలు ఏర్పాటు చేసిండు 7 14 దాసుల్లో పెట్టిండు రామనారయ్య నేను కచ్చేరి వెళ్తానన్నాడు వీళ్ళతో సంతానం అవుతుంది అనుకున్నాడు పల్లెల పాటు మీద ఒక బోయిలు ఆవుల మేపుతున్నారు చాలా మళ్ళీ గంగురాజు ఉత్తరాదిగిరి అయోధ్య నగరంలో పోయే పాపలు కళ్ళకేసుకొని ముంజేతి గడియాలు ముద్దు నూరాల దశ తల మీద పెట్టుకొని రాజ్యం మేలుకుంటే దేశం మేలుకుంటే రకరాజు దహనాలు ధర్మాలు మద్దుతున్నాడు 7 మేడల లెక్కలు 7 నెలల 14 దాసుల్లో పెట్టుకొని అట్లా కొన్ని రోజులమ్మా అవుతుంది 7 లెక్క మాట ఒక్కరికల్లా సంతాన ఫలము లేదు అయ్యో గుడ్డు ఓదర బస్తావాయే రామ రామ ఒక్కరి లెక్క వాళ్ళు 2 లెక్క వాళ్ళు ఉన్నారు కానీ 7 లెక్క మాడితే ఒక్కరికల్లా సంతాన ఫలం లేకపాయే ఒకనాటి దినమందు ఒకనాటి మాధ్యమందు పెద్ద భార్య తన లక్ష్మీదేవి 7 నెలల లెక్కలు 7 నెలల వారు కొల్ల పట్టే మంచం మీద వండుకున్నది మా గర్భాల 7 గర్భాలు ఒక కొడుకు లేకపాయ ఒక బిడ్డ లేకపాయరా లక్ష్మమ్మరాయో తల్లి గుప్పు రాకుండా వెలుగుతున్నదే అమ్మా తల్లి ధరణ మీద ఊరబడ్డరాయ్యా ఏమిరా కొట్టుబోతుల పట్నమాయే మా గర్భాన ఓ కొడుకు లేడా ఓ బిడ్డ లేకపాయే భగవంతుడు ధనలక్ష్మి ధనలక్ష్మమ్మ గుండెవలిగే ఓ దేవుడు నీరులమ్మ అమ్మలారా వచ్చరమ్మ ఓ దేవుడు రాతలాయే రాతలాయే రాతరాజీరవాడ బ్రహ్మదేవా రాతరాజీరవణ భగవంతుడా భగవంతా
8 గొడ్డు మాత్ర పట్టవాయే 7 రకమాల గంగురాదు మాక పాతి గర్భాలు కొడుకు లేకపాయరా ఆడవిల్లు లేకపాయనని చెప్పి కొట్టు సంపాదనమ్మ అమ్మలారో గుణపూరాది బాలు ఒకవేళ కనుక అక్కడికి సొమ్ము సర్కారు బాలు భ్రష్టు సంపాదన ఒకవేళ కొట్టు సంపాదన కూడా పునాది బాలంటారమ్మా రాజుల రాత కడిగిన తప్పది రాజుల రాత నోముకున్న తప్పదే వందల తల్లి రావి ఎల్లెల్లి పూజ చేసి వెళ్ళమ్మ పూజ పరము తక్కువ ఎలా పుట్టుక తొడ్డలాయే ఎల్లెల్లి జన్మలల్లా ఎల్లెల్లి పాపాలు ఎల్లి పుడతారో ముట్టరాదు వాడు ఇల్లు ఉడితే తల్లిదండ్రులు మంచోళ్ళు అయితే మంచోళ్ళు చేతులు పెడితే మంచిదే కానీ లంగోడు వాళ్ళకి చేతులు పెడితే లంగోడి పిల్లవాడి పేరు పోయాలి దొంగ వాళ్ళకి ఇస్తే దొంగోడి పిల్లవాడి పేరు పోయాలి లోపల గంగురాలు భార్యలకు సంతానం లేదంటే ఎన్నెన్ని ఎప్పుడు నిన్న వస్తాయో గొడ్డుపోతల భక్తమైపోయే నిందల్ల నింద ఒడ్డు నింద పెద్దలమ్మ ఓ దేవుడా ఒడ్డు నింద వయ్యలేరు భగవంతుడా ఆడువిల్ల అచ్చి పొందమవుతుంది కానీ మన గొడ్డ నిన్న పోయలే అమ్మో అన్నం ఉన్న వాళ్ళకి పిల్లలు ఇవ్వవు తండ్రి పిల్లలు ఉన్న వాళ్ళకి అన్నం ఇవ్వవురా
అత్తాన పడి లోపల పువ్వుల నేను ముడితే ఇంకా పూలు తీసుకొచ్చి నీ పూజ కడితే గట్ల కొంత పుణ్యం రక్కునేమో నేను ముడితే వడ్డీ దంగావో ముర్రలోపు కడితే దంగమయ్యో పుల్లుగోపురాలు కడితే గట్ల కొంత పుణ్యం వల్ల తక్కువనేమో తండ్రి లక్ష్మీదేవి 7 మేళ కలి 7 మేళ నవారు కొల్ల పట్ట మంత మీద వండుకొని కలకల కన్నీరు పోసినప్పుడే కారిన కన్నీరు కాలువలు అవుతుంది కొలిసిన కన్నీరు వరదలైతుంది సిరిన కన్నీరు శివనందర కూడా పోతున్నది గానాడు ఎండికొండ కైలాసముల గంగమ్మ శిరమల గౌరమ్మ శంకరవ 66 పుట్ల సిరిసులం సేద పట్టుకున్న ఏ దంగమయ్య మై సాక్షి మాండవములా ఓంకార జపం వేయబట్ట సంగమయ్యో సంగమయ్య లోకాల శంకరుని గండ గప్పెరను తొప్పన ఒల్లాడిపోతుంది రాయ్ అయ్యరారా అప్పుడే భగవంతుడు లోకాల శంకరుడు ఒక ఏనాడు ఎవరి కన్నీరు వచ్చగాని కన్నీర పిచ్చగాని కన్నీర అడ్డు కొడు అలా పురుడు కొడు అలా గోద కన్నీర కొట్టు కన్నీరా కింద వారి సింహరా గదన వందువై పక్షుగా ఇప్పుడే ఒక పరిపాలన ఎత్తలను లోకాల శంకరుడు అది చేతులన్నీ పెట్టి ఆకుకూడబెట్టి కంటి కాటుకోటి అస్తములో కళ్ళ చూసిండు అప్పుడు అంజనములో ఏమి దిగుతుంది ఈడికి దగ్గర ఒక ఉత్తరాదిగిరి ఒక అయోధ్య నగరమే అయోధ్య నగరంలో ఒక సాలముల్ల గంగురాజు ఒక ఒక్కల్ని కాదు 7 లెక్క మారిండు పెద్ద భార్య ధనలక్ష్మి భాగ్యలక్ష్మి వైకుంఠలక్ష్మి చిట్టోరలక్ష్మి సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ 7 లెక్క మాడితే ఒక్కరికల్లా సంతానం లేదు ఇళ్ళ పెద్ద భార్య ధనలక్ష్మి కలకల కన్నీరు వలపోతుంది ఇప్పుడే పోయి గొల్ల గంగురాజు సంతానం ఆయన ఏరవలు చెప్తానన్నాడు భగవంతుడు లోకాల శంకరుడు కద్మనహత్రి ఒక నిద్రపోతే అల్లా కలకల కలకల కన్నీరు వలపోతుంది ఒక నవారు గొల్ల పట్టమంత మీద ప్రవలించి ఉన్న ఒక ధనలక్ష్మీదేవి ఆ భగవంతుడు లోకాల శంకరుడు రంగడే రింగడు భగవంతుడు లోకాల శంకరుడు భక్కున వండి ఎండికొండ కైలాసం వదిలిపడి భూలోక నగరం వచ్చిండు ఆ ధనలక్ష్మి మేడలకు వచ్చి ఆ కళల నీడల ఏమి చెప్తుండు ఎడమ రెక్క పట్టిండు ఎడమ పక్క దింపిండు కుడి లెక్క పట్టి కుడి పక్క దింపిండు ఆ లేపి కూర్చుని పెట్టినట్టు కళల నీడల ఏమి చెప్తుండు బిడ్డ ధనలక్ష్మీదేవి ఇళ్ళ మీద ఉత్తరాదిగిరి అయోధ్య నగరం ఒక గొడ్డు కోతుల పట్నం మంది కలకల కన్నీరు వలపోతా ఉన్నారు మీకు సంతానం కావాలంటే బిడ్డ ఇళ్ళ మాత్రం ఉత్తరాదిగిరి అయోధ్యలో మీకు సంతానం కావాలంటే మీ తాతలు ముత్తాతల నాడు పుట్టల పుట్టిన నందుడు కూడా కటంబోజ కన్న కొడుకు వెయ్యాద్రి కన్న కొడుకు సారముల గంగురాజు మీ నాదుడు వీడికి 5వ తంతి అవుతుంది మీ తాతలు ముత్తాతలు వాళ్ళు ఒక కలికి సింగొల్ల బాయి ఉన్నది మీరు యొక్క 7 అక్క ఎల్లళ్ళు కలికి సింగొల్ల బాయిలకు తడివిడి తానం ఆడాలి ఆ గంగ స్నానం ఆడి మీరు వచ్చే తోళ్ళ ఒక శివుని గుళ్ళు ఉంటాయి శివుని గుళ్ళల్లో పూజ కడితే మీరు అప్పుడు కోరుకున్న కొడుకులు అడిగతానంటుండు భగవంతుడు లోకాల శంకరుడి కళల నీళ్ళలో చెప్పిండు భగ్న మన దగ్గర మనిషి ఎప్పుడైతే వెళ్ళిపోయిండో దేవుడు అయినా దాని దద్దరిల్ల బట్టే రమ్మా రామ రామ రండమ్మ చెల్లెల్లారా నా రాయి చెల్లెలారా చెల్లెలారా నాదే శివమ్మ సీతారాంపుర శివమ్మ సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ
చెల్లె చెల్లెలాయి చక్కనైన కలగన్నా ఏం కలగన్నవే? మైకలు మస్తు మస్తుడు కాదు శాతమే చేసుకోమని కూడా మస్తుగా పడతాయి మాయకాలు. ఏం కలపాడైంది నీకు? మనం ఏడు గొడ్డు వాళ్ళ రీతి గుళ్ళం చెల్లెరాయ్ చెల్లెలారా ఏడుగురం గొడ్డోళ్ళము మన నాలుగు గంగురాజు గొడ్డోళ్ళు అని చెప్పి ఇంకా 10 మందిని కూడా చేసుకునే తెలియదు. అవును. మనకు ఒకవేళ సంతానం కలిగే నేర్వలు నా కలగన్నా ఏం కలగన్నవే? చెప్పరాదు. మనకు సంతానమయ్యే నేర్వలు చెల్లెల్లారా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు శివుడే పరమేశ్వరుడు నా కళ లోపలికి వచ్చిండు. అల లోపలికి వచ్చి ఏమన్నాడు? తాతలు ముత్తాతలు కట్టినా కలిగి సెంగోళ్ళ బావి లోపల తాళవాడు వల్లడు. అక్కడ శివాలయం లేదు. ఆ శివాలయం లోపల పూజలు కట్టు వల్లడు చెల్లెలారా సింగోళ్ళ బాయిలో తానం ఆడితే సంతానం అవుతుంది. సంతానం అవుతుందంటే అవుతుందా? పూజలు కడదాము పొద్దు 3 గంటల తానం చేసేది వరకు సంతానం లేదంటే ఆ బాయిలో తానం ఆడుతుంటే సంతానం అవుతుంది. అదే ఆ బావిలో తాళం చేసి ఇలా పూజ కడితే భగవంతుడు సంతానం మోడి కడతాడే ఇస్తుండొచ్చు తప్పకుండా. ఈ గొడ్డు నింద మోస బదులు ఏనాడు ఒక కలిగి సింగోళ్ళ బాయిలో తానం ఆడదామన్నప్పుడే లక్ష్మి భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి వైకుంఠ లక్ష్మి చిత్రలక్ష్మి సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ ఏడుగురు వేగ్యంగా ఒక ఏనాడనైనా ఇప్పుడే ఒక కలికి సింగుల బాయికాడి పోదామని ఏడుగురు భావలు ఎంత వెళ్ళిపోతున్నారా నీలో నీలో నీ రాచు అపాదాలు సోగే నీలో నీలో నీ రాచు అపాదాలు సోగే నీలో నీ రాచు అపాదాలు సోగే నీలో నీలో నీ రాచు అపాదాలు సోగే నీలో నీలో నీ రాచు అల్లుడు వచ్చిందాని ఇళ్ళకి ముగ్గు పెడితే ఏమైంది ముగ్గు చూసిండు మురసాలు నిండు నీలో నీలో నీ రాచు అపాదాలు సోగే నీలో నీలో నీ రాచు అపాదాలు సోగే నీలో నీలో నీ రాచు అపాదాలు సోగే నీలో నీలో నీ రాచు అల్లుడు వచ్చిందాని అద్దకి ఆ శిఖరం తెస్తే ఏమైంది తినలేదేమో వాడు అంచకేమి లేదా అని లొల్లే వేసిండు నీలో నీలో నీ రాచు అపాదాలు సోగే నీలో నీలో నీ రాచు అపాదాలు సోగే నీలో నీలో నీ రాచు అపాదాలు సోగే నీలో నీలో నీ రాచు అల్లుడు వచ్చిందాని 20 రూపాయలు పట్టుకొని ఇదుల్లా కళ్ళు పెడితే ఏమలేదేమో సప్పగుందా పునగుందా వాడు పీసు లేదా అని కేసే పెట్టిండు నీలో నీ రాచు అపాదాలు సోగే నీలో నీలో నీ రాచు అపాదాలు సోగే నీలో నీలో నీ రాచు అపాదాలు సోగే నీలో నీలో నీ రాచు కేసు పెట్టిందాని పోలీస్ స్టేషన్ కు పోతే ఏమైంది కానిస్టేబుల్ చూసి కన్నే కొట్టిండు నీలో నీలో నీ రాచు అపాదాలు సోగే నీలో నీలో నీ రాచు అపాదాలు సోగే నీలో నీలో నీ రాచు అపాదాలు సోగే నీలో నీలో నీ రాచు అల్లుడు వచ్చిందాని అరిసెలంట వేసి పెడితే ఇల్లేదా అరిసెలు నల్లుడు అత్తకు మరిగిండు నీలో నీలో నీ రాచు అపాదాలు సోగే నీలో నీలో నీ రాచు అపాదాలు సోగే నీలో నీలో నీ రాచు అపాదాలు సోగే నీలో నీలో నీ రాచు చక్కని బావాలు ఎక్కడ పోతారా చక్కని బావాలు ఎక్కడ పోతారా కలికి సింగొల్ల బాయి వేడిరా కలికి సింగొల్ల బాయి వేడికి ఎప్పుడైతే ఒక 7 రెక్కయ్యలు కలికి సింగొల్ల బాయి కాడికి వచ్చిండ్రు విడివడి భామలు ఈత కొడుతురు తరివిడి భామలు తానమాడిండ్రు ఇక్కడ ఈ యొక్క కోనేరు లోపల మన తాతలు ముత్తాతలు నాడు చూడండి బాయి లోపల ఇడివాడు ఈత కొట్టి ఈతలు విడతాను వాడు శివుని గుళ్ళ కాడి పోయి కట్టాల సెల్లే భగవంతుని మీద మన సంతానం ఇస్తారంటున్నారా కలికి సింగుల బాయిలో తానమాడి ఏనడు పూలు పుష్పాలు తీసుకుని పసుపు కుంకుమ పాలకాయలు తీసుకొని ఆ శివుని గుడి కాడికి వచ్చిండ్రు ఆ శివుని గుడి ముంగట 7 రెక్క ఎల్లళ్ళు ఎట్లా పూజ కడుతున్నారా 7 రెక్క ఎల్లళ్ళు రా గానా గానా శంభో గానా గానా శంభో గౌరీ పూజలో
ఏ కొండల నీవు ఉన్నావో ఏ కొండల నీవు ఉన్నావో నీ కొండకొస్తున్నా ఏ కొండల నీవు ఉన్నావో నీ కొండకొస్తున్నా ఏ కొండల నీవు ఉన్నావో కోరామి సాలవాడ కోరామి సాలవాడ కబరెల్లి మల్లయ్యో కోరామి సాలవాడ కబరెల్లి మల్లయ్య కోరామి సాలవాడ ఆపతికి మక్కులవాడ ఆపతికి మక్కులవాడ మైలవేలి మల్లయ్యో ఆపతికి మక్కులవాడ మైలవేలి మల్లయ్య ఆపతికి మక్కులవాడ కోడే మక్కులవాడ కోడే మక్కులవాడ ఎవలాడ రాజన్న కోడే మక్కులవాడ ఎవలాడ రాజన్న కోడే మక్కులవాడ ఈ ఎండి కొండ వదిలినావు ఎండి కొండ వదిలినావు ఏలినావు ఎవడారా ఈ ఎండి కొండ వదిలినావు ఏలినావు ఎవడారా ఎండి కొండ వదిలినావు శంకర పరమేశ్వర జగతల్లి పార్వతమ్మ అన్నమున్న వారి పిల్లలెందుకు పిల్లలున్న వారికి అన్నం ఎందుకు ఇవని కరకర 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 కన్నీరు ఉరబొత్తులు ఏడు రెక్క ఎల్లళ్ళు ఆ శివుని గుళ్ళల్ల గంటకేడు పూజలు కడిగేకేడు పూజలు పొద్దేడు పూజలు మాపేడు పూజలు కడుతున్నారమ్మ ఆ గంటకేడు పూజలు గడిగేకేడు పూజలు పొద్దేడు పూజలు మాపేడు పూజలు ఎన్ని పూజలు చేసినా కానీ భగవంతుడు మెత్తడు సంతానం ఓడి కడతలేడు ధనలక్ష్మీదేవి ఎన్నో పూజలు కడితే సంతానానికి గుడికాడ సంతానం అవుతుంది అంటే కదనే ఏమోనే చెల్లెలారా ఒకవేళ కళ్ళ లోపల భగవంతుడు ఇక మనం చెప్పిండు. సంతాన బలం లేదు అక్క ఎలా యోచన నగరం కొట్టు పోతున్న పత్తమాయ అక్క శివుని గుళ్ళల్లో పూజ కట్టి అన్నాడు వెళ్ళిపోతా ఉన్నారు కలకల కలకల కన్నీరుల పోసి ఏమిరా గుడి కాడికి వెళ్ళిపోయినప్పుడు భగవంతుడు కళ్ళ చూసిండు అరే వీళ్ళు ఉట్టిగా పోతే నేను చెప్పిన మాట మతి మర్చిపోయినట్టు అయిపోతుంది ఎక్కడికి వెళ్ళి సంతానం ఓడిగట్టినని కావాలనుకున్నాడు శివుని గుడి కాడికి వెళ్ళి ఏనాడు ఒక అక్కడి 7 నెలలకి వెళ్ళిపోయటం వల్ల పుట్టుపుడు మన వాక్యం కొట్టి ఒక బాలమాడు వృక్షం పుట్టించిండు వాళ్ళు వచ్చేత వల్ల ఒక బాలమాడు వృక్షం పుట్టించి ఆ బాలమాడు వృక్షానికి కొట్టార కొనగొమ్మలు ఒకటే బాలమాడు పండు కట్టిండు బాలమాడు పండు కట్టి ఏమంటే దివనాథుడి పండు 7 తింటే 7 సంతానం కావాలి ఒక్కరు తింటే ఒక్కరికే సంతానం కావన్నాడు దివనార్థి పెట్టి ఒక బాలమాడు పండు కట్టిండు మొత్తం మాయమై వెళ్ళిపోయినప్పుడు 7 బామలు ఏనాడు మాత్రమే కాదే 7 బాలమాడు వృక్షం కాడికి వచ్చిండ్రు ఒకవేళ బావలు వెళ్ళిపోతుంటే అందరికంటే చిన్నది చంద్రనాగమ్మ గా వృక్షం కళ్ళ చూసినది నాగమ్మ చంద్రనాగమ్మ లక్ష్మీ ధనలక్ష్మమ్మ ఆ చెట్టు చూడవమ్మ నాయక్క చెట్టు మీద పండు చూడే నాయక్క ధనలక్ష్మమ్మ నాయక్క ఆ చెట్టు మీద కొట్టారు బొమ్మల్లా బాల మామిడి పండు ఉన్నది ఎంతో బాగున్నది ఆ పండు తెంపుకొని తిన్నామక్క నీ పండు పాడుగా అసొంటి పండ్లు మనకి అంగరాజు గదివేలు పెట్టుకున్నారు ఎప్పుడు చూసినా పండ్లే ఇంకా ఒక్క పండు తింటే ఫలం అవుతుంది మనకు అల్ల మార్కెటే మన దగ్గర ఉంది. మరి లేకపోతే కమానికి అడిగిపోతే బొచ్చాడు పండ్లు తినా ఉంటుంది అల్ల కాను తెచ్చిపెట్టిన మా సంతానికి పండు తింటే ఫలం అవుతుంది అక్క, తిన్నట్టే ఉంది అన్ని పనులు తీరు ఉన్నాయకోయ్ అక్కలారో ఆ బాలమామిడి పండు ఎంతో అందంగా ఉన్నదక్కాయ్ అక్కలారా ఆ పండు మీద నాకు ఎంతో పండు పాడుగా నువ్వు తెంపుకోయేమని వేసుకో మేమైతే వెళ్ళిపోతాం పోతారా నాకెందుకు పండు ఆ పండు అసలు మత్తు తిన్నా వద్దా మీకు నేను తెంపుకోవడం తెంపుకోలేకపోతే సపడే పోతున్నాడు నేను ఆ పండు తెంపుకొచ్చుకుంటా
నీ ఇష్టం ఇక అది. తెంపుకొస్తానక్క. తెంపుకొచ్చుకో తింటావో నువ్వేం చేసుకుంటావు కసండి పండు నాగనాడు ఒకవేళ చంద్ర నాగమ్మదేవి వృక్షం కాడికి వచ్చింది నాగమ్మ. రుయ్య రుయ్య నాగమ్మ వృక్షం ఎక్కబట్టే నాగమ్మదేవి భగవంతా బాలమామిడి పండు ఎంత బాగున్నది. ఈ పండు మీద నింపుకున్న దాన్ని కావాలి. ఈ పండు మేము అందరం ఇళ్ళ వాళ్ళం కావాలి. ఉడతరీతి నాగమ్మ ఉరుకుతానే ఉన్నది. బల్లి రీతి నాగమ్మ బాగుతానే ఉన్నది. నాగమ్మలే ఒకవేళ బాలమామిడి చెట్టు మామిడి పండు ఒకవేళ బాలమామిడి పండు తెంపబట్టే పండు తెంపుకొని కూడా లోపల పెట్టుకొని ఎక్కడ దగ్గర ఏం వస్తువులు నమ్మో. అక్కడ దగ్గర ఏం వచ్చింది నాగమ్మ. నాగమ్మ అక్క ఏంది ధనలక్ష్మమ్మ ఏందే నేను ఆ పండు తెంపుకొని వచ్చిన బాలమామిడి పండు తెంపుకొని వచ్చిన పండు నీ ఓళ్ళ పెడుతున్నా నాకు. ఆనాడు మిమ్మల్ని లగ్గం ఆడినప్పుడు గంగురాజు ఏమన్నాడు 7 ఒక్క తల్లి పిల్లలు లెక్క ఓరంటం లేకుండా ఊడిండు అన్నాడు. మనకి ఏ పండు పండు దొరికితే 7 తినమన్నాడు. ఒక్కరి కాపదొత్తి ఒక్కరిని ఆదుకోమన్నాడు. ఒక్క తల్లి పిల్లలు లెక్క ఓరంటం లేకుండా ఊడమన్నాడు. కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా మరి ఏం చేయమంటది పండు? ఆ పండు నువ్వే కోసి మనసుకింది ఏ మనిషికో 7 ఒక్కలు పోసి అక్క నువ్వు పెద్దక్క అన్నప్పుడే నీ పాపకారి ధనలక్ష్మిరా అయ్యా ఆ పండు పట్టిందే అయ్యో ఈ పండు పాడుగాను నా సెల్లరా ఆ పండు తోటి బావన్నా కాదు మేము ఇటువంటి పళ్ళు నమ్మో రామరామ ఎన్నో తిన్న అసలు పనులు ఎన్ని తిన్న ఫలం కనుక పండుతో ఫలం అవుతావే ధనలక్ష్మమ్మ. ఒకవేళ బాలమామిడి పండు ఎంతో ప్రీతితోటి తెచ్చినా నువ్వు పండు ధరల మీద మారేస్తుంది. పండు తీసుకున్నదమ్మా నాగమ్మ పుల్లె పెట్టుకుంటూ ఉంది ఓయమ్మలారా కళ్ళ కట్టుకుంటూ ఉంది రామరాము. అక్క ధనలక్ష్మమ్మ అందరికంటే పెద్ద దానివి మరి మన వేళ మాకు అక్క కాదు తల్లికి తల్లి అనుకున్నాము. ఈ పండుగ వేళ 7 భాగాలు వేసి మనిషికో భాగం ఇస్తే అందరం తిందామక్క. అక్కడ దగ్గరకు వచ్చింది అక్కడ చేతులు పెడుతుంటే అక్కడే పంటున్నారే అక్క. పండు పిచ్చిలేసిందోటి ఆరేకే ఏంది మనిషికి ఇంత తిందా మనిషికి పడ తిని ఏమైనా చేస్తావు మాకెందుకు పడదు కాపండి అసలు మస్తు తిన్నాం మేము వద్దా మీకు మాకేమదు ధాన్యలక్ష్మి దాన లక్ష్మి లేదు దాకే లక్ష్మి లేదు భాగ్య లక్ష్మి లేదు వైకుంఠ లక్ష్మి లేదు సిద్ధర లక్ష్మి లేదు సూర్యనాగం లేదు పోనీ బుద్ధిని ఇష్టం పైగా మీకు ఎవరికి వద్దా కాపండి ఎందుకు పడింది కింద వచ్చిన పడ మళ్ళీ కళ్ళ కలుపుకొని ఇంటారు కోయ్ హక్కలారో. ఇవాళ నేను బాలబాబుని పండు వేస్తే పండు వద్దని చెప్పి నెలల మీద వారేస్తున్నాను. ఈ బలం ఎందుకు వారేయాలి నల్లని ఆడవిల్లన ఒకవేళ చంద్రనాగమ్మ బాలబాబుని పండు తీసుకొని అంతపురి మేడకు ఒకవేళ చంద్రనాగమ్మ కలిగి ఏర వస్తున్నది. రామ ఓ రామ రామ ఏ రామ రామ ఓ రామ ఓ రామ రామ ఆడవిల్ల గల లక్ష్మి తల్లి బయలు ఎల్లే రామ రామ ఓ రామ రామ ఆయ్ గుల్ల గుల్ల చంద్రనాగు తల్లి బయలు ఎల్లేరా అంతమూరి మేడాకు తల్లి ఏర వచ్చే
అందు తీసుకొని వచ్చి శివదేవి దేవాలయం పూజ గది లోపల పెట్టింది నాగమ్మ. బాలమావిడి పండు తెచ్చి పూజ గది లోపల పెట్టింది నాగమ్మ. నాగమ్మ భగవంతా తలవిడి తాళం ఆడుతున్నది నాగమ్మ. తలవిడి తాళం ఆడింది. తన వస్త్రం విడిచి పొడి వస్త్రం ధరించి మరి ఒక వేళ్ళ పొద్దుగల్ల దీపం ముట్టించి ఆ పూజ మంది లోపల పండు కాడ పూజ చేసి ఇదే శివుని ప్రసాదం అనుకుంటా అని చెప్పి ఆ పండుని కళ్ళకి అద్దుకొని ఆ ఒకవేళ బాలమావిడి పండుగలో అయ్యలారో అందు రసం తీయబట్టే నాగమ్మ. నాగమ్మ బాలమావిడి పండు అనుభవించబట్టేనమ్మా. నాగమ్మ అనుభవించబట్టేనమ్మా. చంద్రనాగమ్మ బాలమావిడి పండు వెళ్ళ భగవంత ఎక్కడ ఉన్నవా లోక రక్షక ఆపరికాల బాంధవ అనంత రక్షక. ఈ పండేనాగ భాగ్యం అనుకుంటే బంగారం అనుకుంటే ఈ పండేనాగ పొలం అవుతుందనుకోని ఆడిగిన నాగమ్మ పండు అనుభవించుతున్నది దేవి నాగమ్మ. అనుభవించబట్టే బాలమావిడి పండు ఏనాడు అనుభవించుతున్నదో శుక్రవారం చక్కన గడియల పండు పానకం తాగిందో అందరికంటే తిన్న చంద్రనాగమ్మరా. ఆ పండుతోటి భగవంతుడు పెట్టి పలమోడి గడుతున్నాడమ్మో. దాసి 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 పెట్టెలు పెట్టి దాసినావు. ఏమైంది? దాసి కూడా ఎప్పుడు పని ఉన్నప్పుడు ఏం పని ఉన్నదే? పని పోయినప్పుడు తీసి ఎప్పటికి చీరని పని ఉంటుంది. కొంపలు కాలిపోవాయే. నా కొంపంటే మనం సాగరం మంది కొంపల మీద ఒత్తుకుంటాం. పోయేటప్పుడు ముట్టిడోలు కట్టి కాదు కానీ దాసి నాకేటట్టు అవుతుంది, తిప్పినట్టు అవుతుంది. తిప్పుడు పాడుగా తప్పినాక తింపదా వాళ్ళకన్నా ఏంటిది? నేను మరి ఏటో తిప్పినట్టు అవుతుందంటే నెల తప్పినే నెల తప్పినావు. మొన్నవా జనవరి ఏడాది 360 రోజులు. జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మేనా జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 12 నెలలు ఏ నెల తప్పినావా? కాదే దాసి నీకేం తెలియదు. మరి 12 నెలల ఏ నెల తప్పినావు? నెలలప్పుడు అంటే కూడా నీకు అట్లా నెలలు అంటే జనవరి ఫిబ్రవరి కాదే. నేను నీళ్ళు పోసుకున్నా కాదే. నాకు ఎక్కడే పని గదివేలు పెట్టుకున్నా పొద్దు 3 మంటలు పోసుకుంటున్నాను. ఒక్క పని పోసుకున్నాను. నీళ్ళు పోసుకున్నా అంటే ఫిల్టర్ నీళ్ళు కావు, గా నీళ్ళు కావే, మందిర వాటర్ కావు. మరి ఏంది నేను పొద్దు 3 మంటలు పోసుకుంటా. దీనికి ఇట్లా కూడా అర్థమైతే లేదు. పోయిన బతుక పండుగ మోటది ఇంకా మోటే చెప్పాలి దీనికి. మరి ఏందావా చెప్పు. నేను పొట్టతోటి ఉన్నా కానీ దాసి గట్ల చెప్పు. మరి పొట్టతోటి ఉంటే ఇవాళ రేపు పొటాష్ యూరియా కలిపితే ఇంత పొడి పెడుతుంది కదా. ఏంది యూరియా వేస్తే రాయే. మరి గొల పెద్ద పెడుతుంది పొటాష్ యూరియా కలిపి. నేను మొక్కజొన్న చేయండి నాయ కంకులు పెట్టని పొట్టతోటి ఉన్నాను. మరి ఇంకేం చెప్పాలి నేను? కాదే ఇంకేంది? నేను గర్భంతో ఉండే ప్రెగ్నెంట్ కాదే. పెగ్గేస్తావు. వయసు కాడ తెచ్చిన అన్నే ఉన్నాయి ఇంట్లో. బిడ్డ మనం తాగటం కాదు.